హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా, ఎక్కడ క్రాక్స్ లేకుండా, జ్యూసీగా, లోపల ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసే మెథడ్ అండి ఇది. ఈ ప్రాసెస్లో నేను కొన్ని టిప్స్ చెప్తాను. సేమ్ ఇవే మీరు ఫాలో అయితే కనుక మీరు ఎన్నిసార్లు చేసినా సేమ్ ఇంతే పర్ఫెక్ట్గా, మీకు ట్రాక్స్ లేకుండా, లోపల ఎయిర్ బబుల్స్ ఏమి రాకుండా చాలా పర్ఫెక్ట్గా, చాలా జ్యూసీగా, చూసారు కదా ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ మనం పాకం రెడీ చేసుకుందాం. దానికోసం ఒక పాన్ పెట్టుకొని నేను ఇక్కడ 5 కప్స్ షుగర్ తీసుకుంటున్నా. నేను గులాబ్ జామున్ మిక్స్ని ఒక 3 కప్స్ తీసుకుంటున్నా. సో నేను 5 కప్స్ షుగర్ తీసుకుంటున్నాను. మీరు కొంచెం తక్కువ తీసుకోవాలనుకుంటే మీరు 4 కప్స్ అయినా తీసుకోవచ్చు. 5 కప్స్ షుగర్కి ఒక 4.5 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. ఈ షుగర్ సిరప్ మనం ముందే రెడీ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనం పిండి కలిపేస్తే అది డ్రై అయిపోతుంది. గులాబ్ జామున్ ఎప్పుడు డ్రైగా ఉన్నప్పుడు రౌండ్స్ కాకుండా వెట్గా ఉన్నప్పుడే రౌండ్స్ని ఫ్రై చేసేయాలి. సో దానికోసం మనం ఫస్ట్ పాకం రెడీ చేసుకున్నాము. పాకాన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను గులాబ్ జామున్ మిక్స్ తీసుకుంటున్నాను. దీనికోసం నేను ఇక్కడ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 3 కప్స్ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకుంటున్నాను. దీంతో మనకి మీడియం సైజులో ఒక 50-60 గులాబ్ జామున్ వస్తాయి. మీకు చాలా పర్ఫెక్ట్గా, మధ్యలో ఏమీ ఎయిర్ బబుల్స్ రాకుండా, క్రాక్స్ ఏమీ రాకుండా ఎలా కలుపుకోవాలో నేను చూపిస్తాను. ఇలా కలుపుకుంటే మీరు పర్ఫెక్ట్గా వస్తాయి. నేను మీకు మిల్క్ ఎంత యాడ్ చేయాలో కూడా చెప్తాను. అంతకంటే ముందు మనం పాకం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం ఇలాచీ యాడ్ చేసి, అది మీకు తీగ పాకం కాకుండా జస్ట్ ఇలా మీరు చేత్తో పట్టుకుంటే జిగురుగా ఉండేంత వరకు మాత్రమే దాన్ని మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం 3 కప్స్ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాం కదా, 3 కప్స్కి నేను ఒక 1 కప్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు వాటర్ ప్లస్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 1 కప్ మిల్క్ని యాడ్ చేసుకొని, మీరు ఎలా మిక్స్ చేసుకోవాలంటే చపాతీ పిండిలా గట్టిగా కాకుండా జస్ట్ ఇలా పైన జస్ట్ మీకు రౌండ్ అయ్యేలాగా మాత్రమే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, మీరు గట్టిగా చపాతీ పిండిని మిక్స్ చేసినట్టు మాత్రం మిక్స్ చేయకండి. మీకు గులాబ్ జామున్ సరిగ్గా రావు. మీకు సాఫ్ట్గా రావాలి, క్రాక్స్ లేకుండా రావాలంటే మీరు గట్టిగా కలపొద్దు. ఇలా మిక్స్ చేసుకున్న వెంటనే మనం రౌండ్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ రౌండ్స్ చేసుకొని పక్కన పెట్టేసుకునే టైంలో మనం ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. మనం ఆయిల్ని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసిన తర్వాత, నేను ఇక్కడ ఈ గులాబ్ జామున్ రౌండ్స్ వేసేటప్పుడు లోలోకి టర్న్ చేసుకున్నాను. ఫ్లేమ్ని లోలో ఉంచుకున్నప్పుడు మనం గులాబ్ జామున్ డ్రాప్ చేసి నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసినప్పుడు అవి పైకి వచ్చేస్తాయి అన్నమాట, గులాబ్ జామున్ ఫ్రై అయిపోయి. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పాకంలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నాకు ఒక 3-4 బ్యాచెస్ వరకు అయ్యాయి. చూసారు కదా, మెయిన్ ఇక్కడ ఇవి పర్ఫెక్ట్గా ఆయిల్లో ఫ్రై అవ్వాలంటే మీరు గులాబ్ జామున్ రౌండ్స్ని ఆయిల్లోకి డ్రాప్ చేసేటప్పుడు ఆయిల్ లో ఫ్లేమ్లో ఉండాలి. అలాగే నెక్స్ట్ డ్రాప్ చేసేసిన తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటే అవి ఆయిల్లో ఫ్రై అయ్యి అవే పైకి వచ్చేస్తాయి. అప్పుడు మాత్రమే మీరు ఇలా జల్లెడ లాంటిది పెట్టి జస్ట్ ఇట్లా ఆయిల్లో మిక్స్ చేస్తూ ఉంటే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. లేదంటే మీరు ముందే కదిలిచ్చేస్తే అవి మళ్ళీ క్రాక్స్ వచ్చేస్తాయి లోపల. సో ఆయిల్ ఫ్రై అయ్యేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలి. అలా మనం షుగర్ సిరప్లోకి డ్రాప్ చేసేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, మీకు చాలా పర్ఫెక్ట్గా ఎలా జ్యూసీగా ఉన్నాయో. ఈ ప్రాసెస్లో మీరు కనుక చేస్తే ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. దీన్ని ఫ్రీజర్లో నైట్ అంతా ఓవర్ నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ డేకి సర్వ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.